హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి వంట ముచ్చట్లు. ఈరోజు మన ఛానల్లో తలకాయ కూర ఎలా చేసుకుందామో చూద్దాం. నేనైతే నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చెప్తాను. ఇక్కడైతే నేను అర్ధ కిలో తలకాయ కూర తీసుకున్నా. ముందుగా తలకాయ కూరని వాష్ చేసుకోవాలి మనం. దానికోసం నేను గిన్నెలో వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు వేసి మంచిగా ముక్కలను అందులో వేసేసి మనం మొత్తం కడిగేసేయాలి. దాని మీద ఉన్న బ్లడ్ అదంతా ఉంటుంది కదా, మొత్తం కడిగేసుకుని ఇక దానికోసం ఇప్పుడు మనం కడిగేసిన దాన్ని ఒక కడాయిలో వేసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, టీ గ్లాస్లో హాఫ్ వాటర్ వేసేసి మంచిగా అంతా మిక్స్ చేసి ఒక 10 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. తర్వాత మనం దీనికోసం మంచిగా మసాలా తయారు చేసుకోవాలి. దానికోసం నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ తలకాయ కూర కాబట్టి 2 ఉల్లిగడ్డలు తీసుకున్న చిన్నవి. వాటిని కాల్చుకోవాలి. కాల్చుకుంటే మంచి టేస్ట్ వస్తుంది మనకి. నేనైతే ఇక్కడ స్టవ్ పైన కాల్చిన, బట్ ఇంకా పొయ్యి మీద కాల్స్తే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే మనం కొబ్బరి కూడా కాల్చుకోవాలి. కొబ్బరి కూడా అలాగే కాల్చుకొని వీటిని పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను మసాలా కోసం ఇలాచి, లవంగాలు అలాగే చెక్క తీసుకున్న. ధనాలు కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ధనాల పౌడర్ ఉందనేసి ధనాలు తీసుకోలేదు. మసాలాని అలాగే మనం తీసుకున్న కొబ్బరిని కూడా వేసేసి అది పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అలాగే మనం ఉల్లిగడ్డను కూడా మనం తీసుకున్నాం కదా, ఆ ఉల్లిగడ్డను కూడా కాల్చిన తర్వాత దాని మీద పొట్టు అంతా తీసేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ 10 మినిట్స్ అయినాక మనకి ఇది తలకాయ కూర అనేది ఉడికిపోతుంది కదా, అది సైడ్కి తీసేసుకొని అందులో వాటర్ వచ్చినా ఏది పడేయద్దు. అది అట్లనే జస్ట్ ఉడికిచ్చింది అది సైడ్కి పెట్టేసుకోవాలి మనము. ఇక్కడైతే వేరే కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ని వేసేయాలి. అందులోనే 2 తరిగిన పచ్చిమిర్చి వేసిన, కొంచెం కరివేపాకు వేసి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిగడ్డని. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న తలకాయ కూరని అందులో వేసేసి మొత్తం ఉల్లిగడ్డ పేస్ట్ అనేది మొత్తం మనకి ముక్కలు పట్టేలాగా ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. తర్వాత అందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయే వరకు మనం మంచిగా ఉడికించుకోవాలి. మళ్ళీ ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇదంతా మనకు లో ఫ్లేమ్లోనే చేయాలి. అలా అయితేనే మనకు కూర అనేది ఉడుకుతుంది, లేకపోతే కూర అనేది ఉడకదు. తర్వాత మనం ఒక 2-3 మినిట్స్ అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పోయిన తర్వాత మనం దీనికి కర్రీకి సరిపోయేంత కారం, ఉప్పు, ధనియాల పిండి, అలాగే నేను ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఇది కొబ్బరి పొడి, అందులోనే మనం మసాలా అవన్నీ వేసినాం కదా, అవన్నీ వేసేసి కొద్దిసేపు ఒక 3-4 మినిట్స్ అట్లా ఉడికించుకోవాలి. కారం అంతా ముక్కలకు ఉండేటట్టు. తర్వాత మనము ఇక్కడైతే నేను ఒక ఉసిరికాయంత చింతపండు పులుసు కూడా పోసాను లాస్ట్లో. పులుసు పోసిన తర్వాత వాటర్ అంతా మనకి కర్రీ అంతా మునిగేటట్టు వాటర్ పోయాలి. వాటర్ పోసి మొత్తం ఒకసారి కలుపుకొని ఒక ఆల్మోస్ట్ 10-15 మినిట్స్ ఉడికించుకోవాలి. మనం మధ్యలో కలుపుకుంటూ మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. కర్రీలో ఉన్న ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంటే మనం మిడిల్లో మూత తీస్తూ కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మొత్తం ఉడికిన తర్వాత చివరిగా మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే జొన్న రొట్టెలతో ట్రై చేసిన అండ్ బగారా రైస్తో ట్రై చేసిన. చాలా అంటే చాలా బాగుంది. జొన్న రొట్టె, చపాతి, వైట్ రైస్, బగారా రైస్, రాగి సంగడి ఎందులోకైనా చాలా బాగుంటుంది. నేనైతే ఎంత బాగా అనిపించిందో నాకైతే. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.